కాంగ్రెస్ పార్టీలో కట్టప్పల జాబితా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడనే కాదు, గతంలోనూ ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ పార్టీలో సీనియర్ నేతలమనే ట్యాగ్ తగిలించుకొని ఇతర పార్టీలకు సహాయ సహకారాలు అందించడం వారికి అలవాటుగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత కొందరు సీనియర్ నేతలు కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. పైకి మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఉంటున్నాం, పార్టీకి ఎనలేని సేవలు అందించామని చెప్పుకుంటూ పెత్తనం చెలాయించేవారు. అధికారంలో లేని 10 ఏళ్ల కాలంలో వీరి ఆటలు సాగాయి. కానీ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెరవెనక పార్టీకి ద్రోహం చేస్తున్న వారికి చెక్ పెడుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో కొందరు పార్టీ సీనియర్లు కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో పాటు తమ సన్నిహితులకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు ఇప్పించుకుని లబ్ధి పొందారు. రేవంత్ రెడ్డి అలాంటి వారి గుట్టును రట్టు చేస్తూ ఉండడంతో లబోదిబోమంటున్నారు. రేవంత్ సీఎం అయిన తర్వాత సీనియర్ జూనియర్లను కలుపుకుని పోతూ పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వంలోనూ వారి సేవలను వినియోగించుకుంటున్నారు. కానీ కొందరి తీరులో మాత్రం మార్పు రావడం లేదని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడా జుల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత జరిగింది. పార్టీలకు అతీతంగా పలుకుబడి కలిగిన వారు అని చూడకుండా చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చేస్తోంది. దీనికి తోడు చెరువులను ఆక్రమించి నిర్మాణం చేసిన ఫామ్ హౌస్లను కూడా కూల్చేస్తామని రేవంత్ పలుమార్లు ప్రస్తావించారు. మరోవైపు మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీ పరివాహిక ప్రాంతాలలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూల్చేస్తోంది. మూసీ సుందరీకరణ పనుల్లో భాగంగా రివర్ బెడ్ పరిధిలో సుమారు 55 కిలోమీటర్ల పరిధిలో 40,000 ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. చాదర్ ఘాట్, మూసీ పరివాహిక ప్రాంతాల్లోని మూసానగర్, రసూల్పుర, వినాయక్ నగర్ పరిసరాల్లో ఇళ్లకు రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. ఇందులో స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. అయితే కొందరు స్థానికులు మూసీ పరివాహిక ప్రాంతాల్లోని తమ ఇళ్లను కూల్చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వం తీరుపై మూసీ పరివాహిక ప్రాంతాల్లోని బాధితులకు అండగా నిలవడంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మూసీ పరివాహిక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చేస్తే చూస్తూ ఊరుకోబోమని, ఇళ్లను కూల్చాలంటే ముందుగా బుల్డోజర్లు తమపై నుంచే పోనివ్వాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలోని నేతలు సవాళ్లు చేశారు. దీంతో మూసీ ప్రాంతంలో కూల్చివేతల వ్యవహారం రాజకీయంగా పెద్ద రచ్చకు దారితీసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పేశారు. ఇల్లు నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం కట్టించి ఇస్తుందని, పరిహారం కూడా అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అదే సమయంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనేక మంది పెద్దలు ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని చెబుతూ వారి పేర్లను కూడా ప్రస్తావించారు. ఆయన అలా ప్రస్తావించిన పేర్లలో బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు పేరు కూడా ఉంది. కేవీపీ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ పేరుని రేవంత్ ఉటంకించడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియర్ లీడర్నని ఆ లేఖలో చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు, పార్టీకి చెడ్డ పేరొస్తే తన కాంగ్రెస్ రక్తం సహించదని పేర్కొన్న కేవీపీ తన ఫామ్ హౌస్ కు అధికారులను పంపించండి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం ఉంటే మార్క్ చేయించండి, సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చేయిస్తా అని ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే కేవీపీ లేఖ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్నైనా నా ఫామ్ హౌస్ ని కూల్చేస్తావా అన్న హెచ్చరికను రేవంత్ కు పంపినట్లు ఉందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అంటున్నాయి.